జయ శ్రీకృష్ణం. కృష్ణం వసుదేవసుతం. నమో కృష్ణ నమో కృష్ణ. యాత్ర తర్వాత బలరామకృష్ణులు కొద్ది దూరం వెళ్తూ ఉంటే కొందరు రజకులు అంటే చాకలి వాళ్ళు. ఈ చాకలి వాళ్ళందరూ రాజుగారి బంటులు వాళ్ళు. రాజుగారి బంటులు అంటే వాడి యొక్క సంబంధించిన వాళ్ళే ఉంటారు. అంటే వాడిని మెచ్చుకునేవాళ్ళు, వాడిని పోడేవాళ్ళు, ఆ కంసుడిని నిరంతరం సేవించి దేవుడుగా ఆరాధించేవాళ్ళు అలా వెళ్తున్నారు. ఒక రజకుడు గంభీరంగా ఉన్నాడు. పెద్ద మోపన పెట్టుకొని, అంటే వీపు మీద పెట్టుకొని ఎత్తుకొని పోతున్నాడు. శ్రీకృష్ణ బలరాములు వాళ్ళని సమీపించారు. గోపాలుడు బాలకులు అందరూ చూస్తున్నారు. అందరి రకాల వస్తున్నారు వరుస. కొంతమంది అలాగే ఆయన అనుసరిస్తూ వస్తున్నారు. ఈ రజకులకు అనేక మంది గుంపుగా పోతున్నారు. ఇవన్నీ ఎవరివి వస్త్రాలు అడిగాడు పరమాత్ముడు. ఇవి రాజుగారి వస్త్రాలు అని అన్నాడు. బలరాముడు అయితే రాజుగారి వస్త్రాలు అంటే దివ్యమైనటువంటి వస్త్రాలు ఉంటాయి, మహా ఉన్నతమైనవిగా ఉంటాయి. ఆ దివ్యాంబర శ్రేణులు మేము ధరించాలి అంటే ఆ వస్త్రాలు మాకు కొన్ని ఇవ్వు అడిగాడు. పరమాత్మ అడిగాడు. దాంట్లోంచి మాకు కావలసిన దుస్తులు మేము తీసుకుంటాం ఇవ్వ అన్నాడు. అదెట్లా కుదురుతుంది? రాజుగారు తెలిస్తే మిమ్మల్ని ఏం చేస్తారో తెలియదు, ఇలా అడగడమే తప్పు. ఈ యొక్క రాజ్యము కంసుడి పరిపాలనది. కంసుడు తప్పితే ఇక్కడ ఇంకెవ్వరి మాట వినపడకూడదు. మీరెవరో కొత్తగా ఉన్నారు, మీ మాటలు చూస్తుంటే నాకు విచిత్రంగా ఉంది. నేను కంస మహారాజుకి విన్నవిస్తాను, ఆ కంస మహారాజు మీ దగ్గర శిక్ష వేస్తాడు అని వాడు గట్టిగా ఏదో అరవడం మొదలుపెట్టాడు. కృష్ణుడు కొంచెం అలా చూశాడు. అంటే వాడిలో రాక్షసత్వం కనబడుతుంది. ఈ రాక్షసత్వం కనబడుతున్నప్పుడు పరమాత్ముడు ఏం చేస్తాడు? చెయ్యి ఒక పిడికిలు బిగించి గట్టిగా వాడి నెత్తిన గుద్దుకుతాడు. ఆ దెబ్బతో వాడు తల పగిలి ముక్కలైపోయి అక్కడ కింద పడి చనిపోయాడు. ఈ మిగతా వెనకాల వస్తున్న ఈ రజకులు చాకలి వాళ్ళంతా కూడా మూటలు ఎక్కడక్కడ పారేసేసి వాళ్ళు ఈ పోలస ఈదారు సందు ఎక్కడ సందు దొరికితే ఆ సందుల్లో, దారుల్లో, వీధుల్లో దూరేస్తున్నారు. ఎక్కడ మనల్ని చంపేస్తారు. పోయమ్మ, వీడు భీకరమైనటువంటి ఈ రజకుల నాయకుడిని చచ్చిపోతే ఇంకా వాళ్ళు ఏం చేసేది? భయపడి పారిపోతుంటారు. ఎక్కడికి పారిపోవాలంటే అర్థం కాలేదు వీళ్ళకి. ఎక్కడ చూస్తే అందరూ అడ్డం ఉన్నారు. ఎందుకు? అందరూ ఆయన చూస్తున్నారు. ఈ మిగతా వీళ్ళు భయపడి పారిపోతున్నారు. ఎవరు భయపడి పారిపోతున్నారు? కంసుడి యొక్క దూతలు, కంసుడికి కావాల్సిన వారు అంటే రజకులు. కంసుడి యొక్క ఆస్థాన స్త్రీల యొక్క ఆయన యొక్క దుస్తులను బాగా శుభ్రపరిచి దాన్ని అలా మడత పెట్టి తీస్తున్నారు. వాడు ఎప్పుడైతే చనిపోయాడో వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ అందులో నుంచి దివ్యమైనటువంటి కంసుడి వస్త్రాలు ఏవే ఉన్నాయో అవన్నీ బలరామకృష్ణులు ఇద్దరు ధరించారు. వీడు దుర్మార్గుడు చచ్చాడు, ఒకడు చచ్చాడు ఇక్కడ. ఇక మెల్లిగా నడుచుకుంటూ పోవాల్సిందే. ఎంతవరకు నడుచుకుంటా అంటే అంతవరకు నడిచేపోతాం, ఏం పర్వాలేదు, మనకు రథాలొద్దు, వాహనాలొద్దు అని ఇద్దరు అనుకున్నారు వెళ్ళడం. ఎందుకు? ఆ మధురానగర వీధులన్నీ చూడాలి. చూసి ఎక్కడెక్కడ ఎవరున్నారు, ఎక్కడ మనవారు ఉన్నారు, మనకు కావలసిన వారు ఉన్నారు, ఎక్కడ ఎవరు బాధించబడుతున్నారు, ఎక్కడ ఎవరు పీడించబడుతున్నారు, ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరికి ద్రోహం జరిగింది, ఎవరెవరు ఏ విధంగా హింసించబడుతున్నారు, ఎవరి మీద ఈ యొక్క కంసుడి రాక్షసులు అనుచరులు దాడి చేస్తున్నారు, వాళ్ళ గృహాలు ఎవరైనా ధ్వంసం చేస్తున్నారా, వాడి యొక్క గుడిసెలు తగలబెడుతున్నారా, ఎవరెవరిని ఏ విధంగా హింసిస్తున్నారు, ఎవరెవరిని వీధులు లాక్కొని వెళుతూ చెరసాల్లో వేస్తున్నారు, ఇవన్నీ గమనించాలని బలరామకృష్ణులు ఇద్దరు కూడా మెల్లిగా నడుచుకుంటూ పోతూ ఉన్నారు. ఆ యొక్క కంసుడి దుస్తులు కొన్నిటి మాత్రం ధరించి మీద ఉన్న అక్కడ పడేశారు. బలరామకృష్ణులు ఇద్దరు కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు కదా. వెళ్తూ ఉంటే ఎదురుగా వారికి ఒక వ్యక్తి నేరుగా వచ్చేసాడు. వచ్చి ఆయన, అయ్యా మీరు దివ్య సౌందర్యమూర్తులు, బలపరాక్రమాలకు అంతులేదు కనుక అతను ఎవరంటే ఒక సాలివాడు అంటే వస్త్రాలు నేచేవాడు. ఈ వస్త్రాలు నేచేవాడు వీరి కోసమే వీరు వస్తున్నారని తెలియకనే ముందుగా వీరికి కావలసినటువంటి మంచి మంచి పట్టు వస్త్రాలను అనేక రంగులలో పీతాంబరధారులు వీళ్ళకి ఎలా ధరిస్తారు, ఏ వస్త్రాలు ధరిస్తారు, ఏ విధంగా ధరిస్తారు, అలాంటివన్నీ తయారు చేసి పెట్టుకున్నాడు. ఎవరు? ఆ యొక్క భీకరంగా కనబడుతున్నారు. నాకు మీకు ఈ వస్త్రాలు తగినవి కావు, నేను మీకని ఒక ప్రత్యేక వస్త్రాలను నేచి ఉంచాను,
దయ ఉంచి అవి ధరించండి అని వేడుకున్నాడు. సాలివాడు చాలా అతి పేదవాడు. అప్పుడు బలరామకృష్ణులు ఇద్దరు కూడా సంతోషించి, అయ్యా మీ యొక్క అంగీకారం మేము స్వీకరిస్తాం, ఎందుకంటే పరమ భక్తులను కాపాడడమే మా యొక్క కర్తవ్యం కూడా. ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ స్త్రీలంతా కూడా చూడవే ఎంత సుందరమోహనాకారుడు, ఎంత అందంగా ఉన్నాడు, ఎంత ముద్దొస్తున్నాడు, ముద్దు మురిపాలొస్తున్నాడు అతను. ఈ దివ్య ఆనందాన్ని, ఈ దివ్యమూర్తిని, ఆయన యొక్క ప్రేమను చూసిన వారే కదా భక్తులు, ఆయన ప్రేమను అనుభవించిన వారే కదా ఆనందులు. ఇంతటి ప్రేమను అనుభవించలేక జీవితాన్ని వృధా చేసుకునే వాళ్ళంతా కూడా దురదృష్టవంతులే. కనుక వెళ్ళి ఆయన్ని ఇప్పుడు ఎటన్నా ఆయన్ని మమ్మల్ని అనుగ్రహించు వేడుకోవాలి అని ఇంకొంతమంది దారిలో వస్తున్నారు. ఈ శాలివాని యొక్క ఆతిథ్యం స్వీకరించినటువంటి పరమాత్మ అతనికి అనుగ్రహించాడు. నాయన, ఇప్పటి నుంచి కూడా మీరు ఈ దివ్య వస్త్రాలు మీకు ఆధారం అవుతాయి. ఈ వస్త్రాలను మీకు కావలసినంత న్యాయమైన ధరలతో అనేక మంది మిమ్మల్ని ఆదరిస్తారు. ఎందుకంటే మీరు మా సేవ చేశారు కనుక మీకు పుణ్యగతులు లభిస్తాయి. మీకు అనంతమైనటువంటి జీవితాంతం ఎటువంటి లోపము లేకుండా మీరు జీవిస్తారు అని పరమాత్మ ఆశీర్వదించి మెల్లిగా అతని దగ్గర నుంచి ముందుకు వచ్చారు. అలా మెల్లిగా నడుచుకుంటూ వీధులంబడి వస్తున్నారు. పుర ప్రజలందరూ హర్షధ్వానాలు చేస్తున్నారు, అరుస్తున్నారు, గోవింద అంటున్నారు, హే కృష్ణ అంటున్నారు, కృష్ణ ముకుంద మురారి అంటున్నారు, రావే గోపాల అంటున్నారు, అయ్యా మా ఇంట్లో వెన్న మస్తుగా ఉంది, తినేసిపోతురా అంటున్నారు. కొంతమంది పాలు మేగడలు ఉందయ్యా, కొద్దిగా ఆరగించిపోవయ్యా అంటున్నారు. అందరు ఈ విధంగా వేడుకుంటున్నారు, ఒక్కొక్క విధంగా. అటువంటి ప్రేమమూర్తులంతా ఎక్కడ లేని అభిమానం చిలకరిస్తూ ఉంటే పరమాత్మ కూడా తన్మయత్వంతో వాళ్ళను అదే విధంగా పలకరిస్తూ, ఇది సమయం కాదు, వచ్చిన కార్యం నెరవేర్చి తర్వాత మీ అందరి యొక్క ప్రేమలను నేను స్వీకరిస్తాను, మీ గృహాలు పావనం చేస్తాను, మీరిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరిస్తాను అని ఆయన బలరాముడు కృష్ణుడు ఇద్దరు అంటుంటే ముందుకు కదిలిపోతూ మరలా చెప్పుకుందాం. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురుం.